సినిమా మామూలుగా ఉండదు. సమాజం నేను గుర్తించట్లేదు కానీ అద్భుతమైన క్రియేటర్ నాన్న నువ్వు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటది. సినిమా మాత్రం నీకు స్పాట్ నేను ఎడతాగా. ఇదే సినిమా వచ్చే వివేకం అని ఒక సినిమా చూపించారు. ఏమైనా పుష్ప 1, 2 అని ఏమన్నా వివేకం 2 అని ఏమన్నా ఇంకో సినిమా ఏమైనా చూపిస్తారేమో. అలా ఎవరికి సెక్షన్ పెట్టారో వాళ్ళ బంధువులు అందరూ జాగ్రత్తగా ఉండడం మేలు. సినిమా ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. ఈ మాటల్లోనేనండి అసలు ఆయన పైన అయిపోయింది. విషయం ఏమి లేదు. You mean this guy Cartridge? మొట్టమొదటి పీఠం కార్యకర్తకే వేస్తా. ఆ కార్యకర్తలు కూడా సెకండ్ క్యాడర్ కార్యకర్తలు ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. ఎమ్మెల్యేలు అంతమంది చేసిన వాళ్ళు మాజీలు బోజీలు కూడా ఫీల్డ్ లోకి రావటంలా. తెలుసు, విషయం తెలుసు. ఒక్కసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సార్. ప్రత్యేకించి పరీక్షలు అక్కర్లేదు బాబు, ఎందుకంటే నన్ను దురదృష్టం ఎప్పుడు అదృష్టంలో వెంటాడుతుంటుంది. 2 సంవత్సరాల్లో మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, మీరు కళ్ళు మూసుకోండి అంటున్నాడు. ముంచుకోమంటే వీళ్ళు నిలబడటానికి కమ్ములు పత్ర బాబు చెప్పకం. ఈ కార్యకర్తలు పారిపోతారు. వీళ్ళు ఎట్టగట్టు నిలబడాలంటే ఈ మాట చెప్పకపోతే నా పబ్బం గడవదు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు అని గోల్ చేసి నిలబడటానికి. లోపలేం లేదు డొల్లా. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఇతను ఏమి వేయకుండా తట మట్టి వేయకుండా తిన్న రోజులు గుర్తు రావట్లే అతనికి. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. ఎవరిని వదిలిపెట్టము. అదే ఇంకో ఎవరినో ఒకరు సాగుకొట్టి మళ్ళీ ఓదార్పు యాత్ర చేయమనండి. పాదయాత్ర ఏముంది, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరిని సాగుకొట్టమానండి. సాగుకొట్టి ఓదార్పు యాత్ర చేయమనండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? జగన్ ఆయన ఏది మాట్లాడినా ఫేక్ అని చెప్పి జనం కూడా అర్థం చేసుకుంటున్నారు. ఆయన అసలు నిజం చెప్పినా ఇక జనం నమ్మని పరిస్థితి అన్నమాట. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన